ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మధుకర్ గారు ఆయన ఏ రంగానికి వెళ్ళినా ఎక్కడికి పోయినా మేము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. యోగా క్లాస్కి అయినా ఎక్కడికి పోయినా దాని గురించి సబ్జెక్ట్ అది ఎక్కడి నుంచి ఎంత నేర్చుకోవడం మాకైతే తెలియదు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న సారు చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్. ఆయన క్లాస్మేట్ అంటే మామూలుగా 50 మందితో క్లాస్మేట్ కాదు, ఆయన డస్ట్బిన్ రూమ్మేట్. ఆ దీంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా కుప్పంకి క్లాస్మేట్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు చంద్రగిరి నుంచి. ఈ కుప్పం నియోజకవర్గం ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఈ షెడ్ ఇక్కడికి ఇక్కడ మనకి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామంది మహేష్ గారు కానీ మిగతా కలిసి దీనికి ఫస్ట్ బేస్లో 24 కోట్ల రూపాయలు ఈ స్టేడియంకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఈ నెలలో 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి స్టేట్లోని నెంబర్ 1 పొజిషన్ ఉన్న స్టేడియం వచ్చేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరు దయచేసి నేను యూత్కి చెప్తున్నా, యోగా అనేది చాలా ముఖ్యమైనది. మనిషిలో ప్రవర్తన కాదు, ఆరోగ్యంతో పాటు మెయిన్ సెట్. నన్ను అడిగితే 100% మనం చదువుకుంటాం. ఒక్కసారి నేను యోగా చేసినప్పుడు కుప్పంలో చాలా నాగేశ్వర సార్ నాకు చూసినాకనే ఆయన ఎక్కువ మాట్లాడలేదు. బైర్గాన్పల్లిలో ఒక చాలా పేదవాడు గోపి గారు యోగా నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్ళి జాతీయ అవార్డు తీసుకొచ్చి అతని శిష్యుడు గణేష్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా వరకు మాకు దగ్గర నేర్పించారు. మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలా, ఈ ప్రపంచ దేశాలని కరోనా ఉనికిచ్చినప్పుడు చాలామంది ఇంట్లో కూర్చొని కనీసం తిన్న తర్వాత ఎట్లా ఒక తల్లి బిడ్డ కూడా ఒక రూమ్లో ఉండే పరిస్థితులు లేనప్పుడు యోగా అనేది చాలా కాపాడింది. ప్రాణాయామం శ్వాస పీల్చుకునేది ఇబ్బంది అవుతుందని ప్రతి ఇంట్లోనూ టీవీలో అందరూ చెప్పింది ఏమంటే యోగా మాస్టర్తో దయచేసి మీరు ప్రాణాయామం చేయండి, గాలి పీలుస్తూ గాలి చేస్తే మీకు ఈ కరోనా నుంచి 70% మీరు తప్పించుకోగలుగుతారంటే ప్రతి ఇంట్లో కూడా యోగా చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఆ రోజు ప్రాణంతో బతికారు. అదే దాంతోపాటు ఒక్కసారి మీరు కూడా మీరు వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎంతమంది ఉన్నారు, ఒకటి కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు ఏకాగ్రతగా ఏదైనా ఒక్కదాన్నే తలుచుకుంటూ 1 నిమిషం కానీ దాని మీదే తీసుకుంటుంటే మీ బాడీ మీ మనసు మీ మైండ్ సెట్ మీ కంట్రోల్లో ఉన్నట్టు. మీరు కళ్ళు మూసుకున్న తర్వాత మీకు బస్సు వస్తూ ఉంది, టీచర్ వస్తున్నాడు, అమ్మ వస్తూ ఉంది, నాన్న వస్తూ ఉన్నాడు, ఫ్రెండ్ వస్తాడని తెలిస్తే మీకు ఏం చెప్పి లేదు. యోగా అనేది మీరు అంతా ఆసక్తిగా జిమ్కి పోయాము, బాగా 6 ప్యాక్స్ పెంచాము, అవి వేరు. కానీ యోగా అనేది చాలా